మన ఇంట్లో ఒకప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు మన అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. దీనివల్ల మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడంటే అక్కడ కాల్స్ తీసుకోగలుగుతున్నాం, అలాగే మెసేజ్ కూడా చేయగలుగుతున్నాం. మనం ఇలా ప్రతిరోజు ఏదో ఒక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ పై, మెసేజింగ్ ప్లాట్ఫామ్ పై ఉండడం వల్ల మనం రోజు మాట్లాడుతూనే ఉంటాం ఏదోటి. ఇలా మాట్లాడి మనకు దాని తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇలాంటప్పుడే మనకి ఎమోజీస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనికన్నా బెటర్ గా మనకి జిఫ్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా మనం మన ఎమోషన్స్ అన్నిటిని ఇంకా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. వాట్సాప్, మెసెంజర్, ఐమెసేజ్ ఇలాంటి ప్రతి ఒక్క మెసేజింగ్ ప్లాట్ఫామ్ పై మనకు ఒక ప్రత్యేకమైన జిఫ్ సర్చ్ ఇంజిన్ కూడా ఉంది. అంటే మనకు కావాల్సిన జిఫ్స్ ని మనం వెతికి మెసేజ్ చేయగలుగుతున్నాం మన ఫ్రెండ్స్ కి. ఇదే కాకుండా మీరు చాలా రకాలైన జిఫ్స్ ని మీ ప్రతిరోజు న్యూస్ ఫీడ్ పై కూడా చూస్తూ ఉంటారు. అసలు ఈ జిఫ్స్ అనేవి ఎలా స్టార్ట్ అయ్యాయి, మనం ఎక్కడెక్కడ వాడొచ్చు, వీటిని ఎలా వాడొచ్చు, మీకు కావాల్సిన జిఫ్ ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. ఈ వీడియో ఇమేజ్ ఫైల్ ఫార్మాట్స్ కి కంటిన్యూయేషన్ వీడియో. జిఫ్ అనేది ఒక స్పెషల్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్, అందుకే నేను సపరేట్ వీడియో చేశాను. ఇమేజ్ ఫైల్ ఫార్మాట్స్ అన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే నేను చేసిన ఇంకో వీడియో లింక్ మీకు ఐ బటన్ మీద ఇస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. జిఫ్ అంటే గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. దీన్ని 1987లో స్టీవ్ వైట్ అనే ఒక యూఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనుక్కున్నాడు. అతను ఇమేజ్ అన్నింటిని యానిమేట్ చేయడానికి, దాన్ని ఒక చిన్న ఫైల్లో స్టోర్ చేయడానికి అని చెప్పి ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ ని కనుక్కున్నాడు. మనం ఏ జిఫ్ ఇమేజ్ లో చూసినా మనకు ఓన్లీ 256 కలర్స్ మాత్రమే ఉంటాయి. అదే మీరు ఒక జేపీఈజీ ఇమేజ్ లో చూసుకుంటే మీకు 16.7 మిలియన్ కలర్స్ వరకు ఉంటాయి. అందుకే మీరు ఏదైనా ఒక జిఫ్ ఇమేజ్ ని చూసినప్పుడు దాంట్లో క్లారిటీ లేనట్టుగా, లేకపోతే గ్రెయిన్స్ ఉన్నట్టుగా, అంటే చిన్న చిన్న చుక్కలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి కారణం ఇన్ని తక్కువ కలర్స్ ఉండడమే. ఇంకా జిఫ్ మీరు చూస్తే ఒక సిరీస్ ఆఫ్ ఇమేజెస్ ఎప్పుడు లూప్ లో ప్లే అవుతూ ఉంటాయి. మీరు స్టార్ట్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, స్టాప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే లూప్ లో ఇమేజ్ ప్లే అవుతున్నా కూడా మీరు సౌండ్ మాత్రం వినలేరు. మీరు ఒక సింగిల్ ఇమేజ్ లో అన్ని ఎమోషన్స్ కన్వే అయ్యేలా చూపించలేరు. అందుకే దాని బదులు కొంచెం తక్కువ క్లారిటీ ఉన్నా కూడా మనం జిఫ్ ఇమేజెస్ ని చూసినప్పుడే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మనం ఈ జిఫ్స్ ని ముఖ్యంగా న్యూస్ ఫీడ్స్ పై చూస్తూ ఉంటాం, జోక్స్ రూపంలో లేదా మీమ్స్ రూపంలో చూస్తూ ఉంటాం. అదే మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ లో అంటే మెసెంజర్, ఐమెసేజ్ ఇలాంటి వాటిలో మనకి మధ్య జిఫ్ సర్చ్ ఇంజిన్స్ కూడా వచ్చాయి. అంటే మీరు ఏదన్నా ఒక ఎమోషన్ ని కానీ, లేకపోతే ఒక కామెడీ, సర్కాస్టిక్ ఎక్స్ప్రెషన్ ని కానీ మీరు టైప్ చేసినప్పుడు దానికి సంబంధించిన జిఫ్స్ అన్ని మీకు వస్తాయి. దాన్ని చూస్ చేసుకొని మీరు సెండ్ చేయొచ్చు. జిఫ్ అనే వర్డ్ ని 2012లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు వర్డ్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ఇచ్చారు. మనం ఇవన్నీ చూసిన తర్వాత, విన్న తర్వాత జిఫ్ అనేది రీసెంట్ గా వచ్చింది అనుకుంటాం, కానీ దాదాపు దీన్ని 30 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నారు. మనం ఇప్పుడు ఇంటర్నెట్ లో వెబ్ పేజ్ డిజైన్ చేయాలంటే మనం డైరెక్ట్ గా టెంప్లెట్స్ వాడుకోవచ్చు. ఒకప్పట్లో ఈ టెంప్లెట్స్ ఉండేవి కాదు, ఓన్లీ జిఫ్స్ ని వాడేవాళ్ళు. ఇలా జిఫ్స్ ని వాళ్ళు కొనుక్కోవాల్సి వచ్చేది యానిమేషన్ ఫ్యాక్టరీ అనే ఒక కంపెనీ నుంచి. యానిమేషన్ ఫ్యాక్టరీ ప్రాఫిట్స్ 1990s లోనే దాదాపు $2 మిలియన్ వరకు ఉండేది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లోనే జిఫ్స్ ఎంత పాపులర్. మనకి చాలా రకాల జిఫ్స్ దొరుకుతూ ఉంటాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మూవీస్, టీవీ షోస్, సాంగ్స్ వీటన్నిటిలో నుంచి జిఫ్స్ ఉంటాయి. లేకపోతే ఏదో ఒక యానిమేషన్, లేకపోతే కామెడీ కైండ్ ఆఫ్ జిఫ్స్, ప్రతి ఒక్క జిఫ్స్ మనకు దొరుకుతాయి. ఇవే కాకుండా మనకు కావాల్సిన జిఫ్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏదో ఒక వీడియోలో చిన్న 5 సెకండ్స్ 10 సెకండ్స్ క్లిప్ కానీ, లేకపోతే మనకు నచ్చిన ఇమేజ్ అన్ని కానీ కూడా మనం ఒక జిఫ్ క్రియేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ బిగినింగ్ డేస్ లో టెంప్లెట్స్ లేకపోవడం కారణంగా జిఫ్స్ ఎంతైతే ప్రాఫిటబుల్ ఉన్నాయో ఇప్పటికి కూడా అంతే ప్రాఫిటబుల్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ప్రాఫిటబుల్ ఉన్నాయి. మనం మన ఫ్రెండ్స్ కి ఏదైనా ఒక కామెడీ జిఫ్ కానీ, లేకపోతే ఒక ఎటకారమైన ఎమోషన్ కానీ వాళ్ళకి పంపాలనుకున్నప్పుడు దాని రిలేటెడ్ ఎమోషన్ల జిఫ్స్ మనం వాళ్ళకి మెసేజింగ్ సర్వీసెస్ పై పంపుతూ ఉంటాం. మీరు జనరల్గా ఏదో ఒక వెబ్సైట్ పై చూసినా, లేకపోతే మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ న్యూస్ ఫీడ్స్ పై చూసినా మీరు చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు. కానీ ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్ పై మీరు యాడ్ స్పేస్ ఎప్పుడు చూసి ఉండరు. ఎవరో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అడ్వర్టైజ్ చేసుకోలేకపోతారు. ఇలాంటప్పుడే మీరు కొన్ని జిఫ్స్ పంపడం ద్వారా మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక ఫిలిం రిలీజ్ ముందు ఫిలిం ప్రొడక్షన్ కంపెనీస్, ప్రోడక్ట్ ని ఏదైనా డిజైన్ చేసే కంపెనీస్, టీవీ షోస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్, వీళ్ళందరూ జిఫ్స్ ని తయారు చేసే కంపెనీస్ తో పార్ట్నర్ అవుతారు. పార్ట్నర్ అయ్యి వాళ్ళ షోస్ కి సంబంధించిన క్యారెక్టర్స్ ని కానీ, లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ ఉండే విధంగా జిఫ్స్ ని క్రియేట్ చేస్తారు. ఈ జిఫ్స్ అన్నిటిని మనం ప్రతిరోజు వాడుకున్న మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ లో ఉండే సెర్చ్ ఇంజిన్స్ పై డిస్ప్లే చేస్తారు. అప్పుడు మనకు కావాల్సిన ఎమోషన్ ని మనం మన ఫ్రెండ్స్ కి ఎక్స్ప్రెస్ చేయడానికి జిఫ్స్ ని వాడుతూ ఉంటాం. పంపడం ద్వారా మనం మన ఎమోషన్ ఎలాగో ఎక్స్ప్రెస్ చేసేస్తున్నాం, కానీ దాంతోపాటు వీళ్ళందరికీ ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక మూవీకి సంబంధించిన జిఫ్ ని పంపినప్పుడు ఆ జిఫ్ లో ఉండే క్యారెక్టర్ ఇంకా మూవీ కూడా పాపులర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్ బాస్ షోని చూస్తే ఇది ప్రతి లాంగ్వేజ్ లో చాలా పాపులర్. ఇప్పుడు ఏదో ఒక లాంగ్వేజ్ లో ఒక కంటెస్టెంట్ ఒక డిఫరెంట్ వింత్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ ఎక్స్ప్రెషన్ ని ఒక జిఫ్ లా మార్చేస్తారు. ఈ జిఫ్ ని మనం ప్రతిరోజు డైలీ కమ్యూనికేషన్ లో మన ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే
ఒకవేళ మధ్యలో ఎవరో ఒక బిగ్ బాస్ చూడడం మానేసినా, లేకపోతే ఆ ఇన్సిడెంట్ సంబంధించిన క్యూరియాసిటీ వాళ్ళకి కలగాలన్నా ఈ జిఫ్ పంపడం వల్ల జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పంపే వాళ్ళు కూడా పంపడానికి ఇష్టపడతారు, చూసే వాళ్ళు కూడా దాంతో రియాక్ట్ అవుతారు. ఇలా మొత్తం మీద వాళ్ళకి చాలా పాపులారిటీ వస్తుంది, వాళ్ళు ఏ విధమైన యాడ్ స్పేస్ కొనుక్కోకుండా. జిఫ్స్ అంటే మనకి మెసేజింగ్ ప్లాట్ఫామ్ పై చూసేవి, లేకపోతే మనం న్యూస్ ఫీడ్స్ పై చూసేవి గుర్తొస్తాయి, కానీ వాటికి చాలా ఎడ్యుకేషన్ యూజెస్ కూడా ఉన్నాయి. దీన్ని మనం ఏదైనా ఒక మెకానికల్ వర్కింగ్ చూపించడానికి, లేకపోతే ఇల్లస్ట్రేషన్స్ చూపించడానికి వాడచ్చు. ఉదాహరణకి 4-stroke ఇంజన్ అంటే మనకు బైక్స్లో ఉండే ఇంజన్, కార్స్లో ఉండే ఇంజన్, లేకపోతే మన హార్ట్ ఎలా పంప్ అవుతుంది, ఒక స్క్రూ ఎలా దిగుతుంది, ఇలా చాలా విధమైన ఫిజిక్స్లో ఉండే ఫినామినా చూపించడానికి చాలా విధాలుగా మనం జిఫ్స్ని ఉపయోగించవచ్చు. మనం మాట్లాడే భాషలో పదాలు ఉండడం వల్ల మనం కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాం. దానికి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ తేయడానికి చెప్పి పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయి. కామా అంటే మనం మాట్లాడేటప్పుడు ఆగాలని, ఫుల్ స్టాప్ అంటే మనం మాట్లాడింది అయిపోయిందని, ఎక్స్క్లమేషన్ అంటే మనం ఏదో షాకింగ్ చెప్పామని, క్వశ్చన్ మార్క్ అంటే మనం క్వశ్చన్ అడుగుతున్నామని, ఇలా డిఫరెంట్ పంక్చుయేషన్ మార్క్స్ మనకు ఉన్నాయి. కానీ మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాం, అందుకే మనకు పంక్చుయేషన్ మార్క్స్ సరిపోవట్లేదు. సో దాని బదులు మనకు ఇప్పుడు ఎమోజీస్ వచ్చాయి. దానికన్నా బెటర్గా మనం జిఫ్స్ వాడి కూడా మన ఎమోషన్స్ అన్ని కూడా కన్వే చేయగలుగుతున్నాం. మీరు కూడా మీ డైలీ కమ్యూనికేషన్లో జిఫ్స్ని ఉపయోగిస్తారా? ఫ్రీక్వెంట్గా మీరు మీ ఫ్రెండ్స్తో మెసేజ్ చేసేటప్పుడు జిఫ్స్ని పంపించుకుంటారా? నాకు కమెంట్స్లో చెప్పండి. కొంతమంది జిఫ్స్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు మాట్లాడే దాంట్లో జిఫ్స్ వాడుతూనే ఉంటారు, వాళ్ళు మాట్లాడే భాష జిఫ్స్ రూపంలోనే ఉంటుంది. మీరు కూడా ఫస్ట్ టైం వాళ్ళ ద్వారానే జిఫ్స్ గురించి తెలుసుకొని ఉంటారు. వాళ్ళు మీకు మెసేజింగ్ ప్లాట్ఫామ్ పై జిఫ్ పంపిన తర్వాతే జిఫ్స్ పంపొచ్చని మీరు తెలుసుకొని ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ఇమేజ్ సిరీస్లో భాగం. మీకు ఇమేజ్ సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పైన కనిపించే హ్యాష్ ట్యాగ్ని క్లిక్ చేసి కానీ, లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ ఇమేజ్ సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ ఇమేజ్ సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ సంబంధించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి. మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీరు టెక్నోక్రాట్ తెలుగు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. గుర్తుంచుకోండి, మీ అవగాహన మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీని వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.